టీ20 వరల్డ్ కప్ లో దాయాదిపై భారత్ అద్భుత విజయం సాధించింది. చేసింది 119 పరుగులే అయినా టార్గెట్ చేస్ చేయనివ్వకుండా అడ్డుకుంది భారత్. టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ తో పాక్ ను 117 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చివరి బాల్ వరకు హోరాహోరీగా సాగింది. ఓడిపోయే మ్యాచ్ ని గెలుపుగా మార్చుకుంది టీమిండియా. మ్యాచ్ లో చాలా వరకు పాక్ ఆధిపత్యమే సాగి భారత్ కు ఓటమి భయం తప్పలేదు. ప్రతికూల పరిస్థితుల్లో జస్ప్రీత్ బుమ్రా గొప్ప బౌలింగ్ ప్రదర్శన చేయడంతో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. వర్షం ప్రభావం చూపిన ఈ మ్యాచ్ లో మొదట భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ ఒక్కడే 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్యం చిన్నదే కావడంతో ఛేదనలో పాక్ ఆడుతూ పాడుతూ గెలుద్దామనుకుంది. భారతే చాలా వరకు ఆత్మరక్షణలో ఉంది. పాక్ పేసర్లు విజృంభించిన పిచ్ మీద హర్షదీప్ సిరాజ్ అంత ప్రభావవంతంగా కనిపించలేదు. బుమ్రా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్ వికెట్ కు రంగం సిద్ధం చేశాడు. కానీ ఫైన్ లెగ్ లో దూబే తేలికైన క్యాచ్ ను వదిలేయడంతో అది పాక్ కు బాగా కలిసొచ్చింది. తర్వాత రిజ్వాన్ నిలకడగా ఆడుతూ పరుగులు సాధించాడు. స్వల్ప ఛేదనలో పాక్ 26 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. దీంతో భారత అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఈ స్థితిలో బుమ్రా 13 పరుగులు చేసిన బాబర్ ను అవుట్ చేసి భారత్ కు తొలి బ్రేక్ అందించాడు. 13 పరుగులు చేసిన ఉస్మాన్ తో కలిసి రిజ్వాన్ ఇంకో 5 ఓవర్లకు పైగా వికెట్ ఇవ్వకపోవడంతో 10 ఓవర్లకు 57 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగింది పాకిస్తాన్. మ్యాచ్ పై ఆశలు సన్నగిల్లుతున్న సమయం అది. ఈ దశలో ఉస్మాన్ ను అక్షర్ వికెట్ తీశాడు. అయినా ఆందోళన పోలేదు, ఎందుకంటే రిజ్వాన్ క్రీజ్ లో పాతుకుపోయాడు. మరోవైపు ఫకార్ వస్తూనే ఎదురుదాడికి దిగాడు. దీంతో 12 ఓవర్లకు పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసి మరింత ముందంజ వేసింది. నుంచే భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. వేగంగా ఆడే ప్రయత్నంలో 13 పరుగులు చేసిన జమాన్ వెనుదిరగ్గా రిజ్వాన్ ను బౌల్డ్ చేసిన బుమ్రా భారత శిబిరంలో మరింత ఉత్సాహాన్ని నింపాడు. షాదాబ్ కూడా 4 పరుగులు చేసి ఎక్కువసేపు నిలవలేదు. అప్పుడు 17 ఓవర్లకు పాక్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు. పాక్ కు కష్టంగా మారుతున్న సమయంలో 18వ ఓవర్లో ఒక నోబాల్, ఒక వైడ్ వేయడంతో పాటు మొత్తంగా 9 పరుగులిచ్చాడు సిరాజ్. దీంతో పాక్ కు కొంత ఉపశమనం కలిగింది. ఈ దశలో బుమ్రా మరోసారి అద్భుతమే చేశాడు. 19వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చి ఇఫ్తికార్ 5 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. హర్షదీప్ వేసిన చివరి ఓవర్లో తొలి బంతికే 15 పరుగులతో ఉన్న ఇమాద్ అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసినట్లే కనిపించింది. అయితే 4-5 బంతులకు నజీం షా 2 ఫోర్లు కొట్టడంతో కొంత ఉత్కంఠ ఏర్పడింది. చివరి బంతికి సింగిలే రావడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.